హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను. కొంచెం కావాలని నేను గ్యాప్ తీసుకున్నాననమాట. ఎందుకంటే రొటీన్ అయిపోతుంది. కొంచెం చేంజ్ ఉండాలని చెప్పేసి నేను గ్యాప్ తీసుకున్నాను. బట్ చాలా బోరింగ్‌గా ఏదో నేను మిస్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది నాకు. అంటే వీడియోస్ చేయకపోవడం వలన. చూసారా ఈరోజు ఏంటంటే వీడియో కంటిన్యూయస్‌గా స్నో పడుతూనే ఉంది. ఆ స్నో వ్లాగ్స్ ఇంకా నేను కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా వీళ్ళు బయట ఈ స్నో మొత్తం ఇలా స్నో క్లీనర్స్ వచ్చి ఒక దగ్గర మొత్తం ఇలా సైడ్స్‌కి వాళ్ళు వేసేసి ఎళ్తారనమాట. దాంట్లో ఊరికే అలా ప్లే చేసుకుందామని వచ్చేసారు బయటికి. మొత్తం ఇలా కవర్ చేసేసుకొని. చూడండి మా వాడు ఎంత నాటీగా చేస్తున్నాడంటే ఇంకా స్నోలో పడిపోవడమే, పడుకోవడము, ఎగరడము అలా స్లైడింగ్ చేద్దామని తెచ్చుకున్నారు. బట్ అది వర్కౌట్ అవ్వట్లేదు. దాన్ని ఏదో రకంగా డిఫరెంట్‌గా ప్లే చేస్తున్నారు. కానీ లాస్ట్‌కి కొంచెం బాగా ఎంజాయ్ చేశారనమాట ఈ స్నోలో. కానీ ఎంత స్నో అంటే ఈ ఇయర్‌లో ఇదే పీక్ అనుకుంటా. ఈవెన్ మా సైడ్ అంటే మేము ఈస్ట్ సైడ్ ఉంటాం. అదే కాకుండా ఈవెన్ టెక్సాస్‌లో కూడా ఈసారి చాలా స్నో పడిందండి. ఎవరైనా టెక్సాస్ వాళ్ళు ఉంటే మీరు అయినా చాలా వరకు న్యూస్‌లో చూసుండొచ్చు. పాపం వాళ్ళకైతే స్నో అంటే ఎలా ఉంటదో తెలియదు. బట్ కాకపోతే ఈ ఇయర్ పీక్ స్నో వాళ్ళకు 3, 4 డేస్ పవర్ లేదు. చాలా ఇబ్బంది పడి ఉంటారు. కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. వాళ్ళైతే చాలా అసలు పాపం ఇంట్లో హీటర్స్ లేక ఈ స్నోకి అలవాటు లేదు కదా వాళ్ళకి. పాపం చాలా ఇబ్బంది పడ్డారు. ఈ స్నో ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటదో తెలీదు. బట్ మాకైతే మాక్సిమమ్ ఏప్రిల్ వరకు కొంచెం వెదర్ కూల్ అయిపోతూనే ఉంటది. చూడండి వాళ్ళు ఎలా ఆడుతున్నారో పిల్లలైతే. చాలా ఎంజాయ్ చేశారు. అసలు మా వాడికి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాడు. ఇలా స్నో ఉంటే స్నోలో కొద్దిసేపు అలా ప్లే చేసుకోవాలి. స్నో స్లైడింగ్, డైవింగ్ లాగా చేయాలని చాలా ఇంట్రెస్ట్ అనమాట. బట్ ఏంటంటే తనకి ఎక్కువసేపు స్నోలో ఉంటే పడదు. అందుకనే మేము బయట ఉంటాయి ఆర్టిఫిషియల్లీ. బట్ మేము అలో చేయలేదు. ఇక్కడ వైట్ మౌంటైన్స్ అని నేను ఫాలింగ్ కలర్స్‌కి వెళ్ళాం కదా! అక్కడ కూడా ఆ మౌంటైన్స్ మీద స్నో డైవింగ్ ఉంటది. బట్ కాకపోతే ఆహ్, తనకి పడదు కదా! అని చెప్పేసి ఇలా ఇంటి దగ్గర స్నో అంతా క్లీన్ చేసే వాళ్ళు పక్కన పెట్టేశారు కదా! రోడ్ల పక్కన. అక్కడ తీసుకెళ్ళి తనకి ఇలా ఆడిపిస్తున్నాం అనమాట. బట్ కాకపోతే బాగా ఎంజాయ్ చేశాడు. ఈ స్నో ఈ ఇన్ని రోజులైనా ఇది మెల్ట్ అవ్వట్లేదండి. అంటే కంటిన్యూయస్‌గా పడిన వెంటనే పడుతుంది. క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ పడుతుంది. అలా వలన ఇంకా చాలా వరకు స్నో ఇలా పేరుకునే పోయింది. టెంపరేచర్స్ మాత్రం చాలా దారుణంగా డౌన్ అయిపోయానండి. బయటికెళ్ళాలంటే చాలా ఫ్రీజింగ్‌గా ఉంటుంది. అసలు ఒక్కొక్కసారయితే కంటిన్యూయస్‌గా స్నో పడుతూనే ఉంది. చాలా ఫ్రీజింగ్ అయిపోతున్నాయి. బయటికెళ్ళడంతోనే మనము హ్యాండ్స్ అయితే చాలా ఫ్రీజ్ అయిపోతున్నాయి. చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఇలాంటి స్నోలో వీళ్ళు మాత్రం ఇలా కొద్దిసేపు ఒక 1 అవర్ అలా ప్లే చేసుకొని ఇది మా ఇంటి ముందనమాట. ఆహ్, చాలా బాగా మొత్తం ఇలా సైడ్‌కి పెట్టేసాననమాట స్నో అంతా. చాలామంది కిడ్స్ బయటకొచ్చి కొంచెం ఇలా ప్లే చేసుకున్నారు. ఇలా చాలా ఈవినింగ్ అంటే వాళ్ళకట్లా 3 కల్లా తీసుకెళ్లారు బయటికి. 4 వరకు అలా ప్లే చేసుకున్నారనమాట. కానీ మళ్ళీ ఇంత స్నో నెక్స్ట్ ఇయర్ చెప్పలేమండి. ఒక్కొక్క ఇయర్ ఒకలాగుంటదనమాట. ఒక్కొక్క ఇయర్ ఎక్కువ పడుతుంది స్నో. ఒక్కొక్క ఇయర్ చాలా తక్కువగా పడుతుంది. చెప్పలేం నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటదో. బట్ ఈ ఇయర్ మాత్రం పీక్ ఉందనమాట. స్నో కానీ, చలి కానీ చాలా పీక్ ఉంది. ఇలా కంటిన్యూయస్‌గా పడుతూనే ఉందనమాట. ఇంకా నేను ఎందుకు గ్యాప్ తీసుకున్నానంటే చాలా రొటీన్ బోర్ అయిపోయిందండి. అందుకే కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇంకా వీళ్ళు ఇలా స్నోలో ఆహ్, చాలా చల్లగా ఉండి ఆడుకొని వస్తున్నారు కాబట్టి నేను ఈవినింగ్ వీళ్ళ కోసం మిర్చి బజ్జీ చేద్దామని ఎస్పెషల్లీ మా హస్బెండ్ కోసం ఇలా మిర్చి తీసుకొచ్చాను. ఇది మనకి ఎక్కడైనా దొరుకుతది. ఇక్కడ మార్కెట్ బాస్కెట్ అనే ఒక స్టోర్ ఉంటది. దాంట్లో ఇలాంటి లావు మిర్చీలు దొరుకుతాయన్నమాట. వీటితోటి నేను డిఫరెంట్‌గా బజ్జీలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇవన్నీ బాగా ఫ్రెష్‌గా వాష్ చేసుకొని, మంచిగా తుడిచేసుకొని పక్కన పెట్టుకోవాలనమాట. ఇవి ఒక 20 వరకు ఉంటాయి. ఇవి చాలా కారంగా ఉంటాయండి. లోపల మీరు సీడ్స్ తీసేస్తే ఇంకా మీకు అంత స్పైసీగా ఉండదు. ఇప్పుడు నేను దీంట్లో ఉన్న సీడ్స్‌ని తీసేసుకుందాం. చాలా అంటే ఇలా వెదర్ చాలా కూల్‌గా ఉన్నప్పుడు ఇలా హాట్‌గా పకోడీ గానీ, మిర్చి బజ్జీలు గానీ తింటే ఎంత అసలు ఆ మజానే వేరుంటదండి. ఇంకా ఇలా దీని లోపల ఉన్న సీడ్స్ అన్నీ తీసేస్తున్నాను. నేను ఎప్పుడైతే నార్మల్‌గా చేసేదాన్ని మిర్చి బజ్జీ కానీ ఈసారి కొంచెం స్టఫ్ చేసి చేద్దామని
స్టార్ట్ చేశాను. వీళ్ళింకా ఆడుతూనే ఉన్నారు. వచ్చేస్తారు ఇంకా 5, 10 మినిట్స్‌లో. ఇవి మనకి అలపినోస్ ఫ్యామిలీకి అనమాట. ఇవి కొంచెం స్పైసీగానే ఉంటాయి. కాబట్టి మీరు లోపల సీడ్స్ అన్ని తీసేస్తే చాలా బెటర్. స్పైసీనెస్‌గా ఉన్నా పర్లేదు తినాలనుకుంటే మీరు లోపల సీడ్స్ తీయాల్సిన అవసరం లేదనమాట. మీరు చాలా స్పైసీగా తినాలనుకుంటే ఈ మిర్చిని తెచ్చుకోండి. ఇవి అలపినోస్ ఫ్యామిలీకి చెందినవన్నమాట. మీరు కొంచెం తక్కువ తినాలనుకుంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మిర్ మనకి మిర్చి దొరుకుతూ ఉంటాయండి. ఇక్కడ ఇండియన్ స్టోర్‌లో అయినా లేకపోతే అమెరికన్ స్టోర్స్‌లలో కూడా ఈ గ్రీన్ చిల్లీస్ అమ్ముతూ ఉంటారు. కొన్ని కొన్ని చాలా పెద్దగా పొడుగ్గా ఉంటాయి. అవి కూడా చాలా బావుంటాయి. కానీ అవి మరీ అవి ఎక్కువ అసలు కొంచెం కూడా స్పైస్ ఉండదనమాట. ఇప్పుడు ఇలాంటివి ఇలా అన్నీ మొత్తం తీసేసుకొని లోపల అంతా సీడ్స్ నేనింకా స్టఫింగ్ చేసుకొని చేస్తాను. ప్రాసెస్ చూసేసేయండి. అలా మొత్తం నీట్‌గా చేసేసుకోవాలనమాట. అలా చేసేసుకుంటేనే మనకింకా స్పైసీనెస్ అనేది ఉండదు. చూడండి ఇప్పుడు ఇంకా ఇలా అన్నీ నేను నీట్‌గా లోపల సీడ్స్ అన్నీ తీసేసుకొని ఇలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో లోపలికి స్టఫింగ్ ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చూపిస్తాను. చాలా బావుంటది. ఈ స్టఫింగ్ వల్ల ఎంత మంచి టేస్ట్ వచ్చిందంటే ఫస్ట్ టైమ్ నేను ట్రై చేస్తున్నాను. నాకు చాలా బాగా అనిపిచ్చింది. మీరు కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. దీంట్లో ఏంటంటే కొన్ని నువ్వులు తీసుకోవాలి ఈ స్టఫింగ్‌లోకి. నువ్వులు తీసుకొని మంచిగా దీన్ని ఫ్రై చేసుకోవాలనమాట. ఈ నువ్వులతోటి చాలా బాగా టేస్ట్ వచ్చిందండి స్టఫింగ్‌కి. మా హస్బెండ్‌కి బాగా నచ్చింది. ఈ టైప్ అంటే నార్మల్‌గా నేనెప్పుడూ లోపల లెమన్ పెట్టేసి చేస్తూ ఉంటాను. బట్ ఈ స్టఫింగ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంది. మీరు ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. ఇలా మంచిగా వేయించుకొని ఒక మిక్సీ జార్‌లో వేసేసుకుందాము. ఇప్పుడు ఈ మిక్సీ జార్‌లో కొన్ని ఉల్లిపాయలు, తర్వాత కొంచెం కొత్తిమీర గూడా వేసేసి, దీంట్లో కొంచెం లెమన్ కూడా వేసేసుకోవాలనమాట. లెమన్ గూడా స్క్వీజ్ చేసుకొని వేసేసుకొని, కొంచెం ఆయిల్ వేసేసి, దీంట్లో ఇప్పుడు దీన్ని వాటర్ వేయకుండా మనం మంచిగా మెత్తగా పేస్ట్‌లాగా గ్రైండ్ చేసుకోవాలనమాట. ఇప్పుడు నేను ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుంటున్నాను. మిర్చి డీప్ ఫ్రై చేయడానికి. నేను నార్మల్‌గా వెస్సాన్ కెనోలా ఆయిల్ లేదా వెజిటబుల్ ఆయిల్ యూజ్ చేస్తుంటాను. చూడండి ఇలా మెత్తగా అయిపోయింది. ఇంకా మనకి ఈ థాంక్స్ గివింగ్ డే సీజన్‌లో బీజెస్‌లో ఈవెన్ కాస్కోలో అయినా కూడా మీకు పీనట్ ఆయిల్ పెద్ద పెద్ద క్యాన్స్ దొరుకుతాయండి. అవి తెచ్చేసుకొని పెట్టుకుంటే మనకింకా ఆహ్, చాలా టేస్ట్‌గా చాలా బావుంటదండి ఆ ఆయిల్ అయితే. దాంతో నేనెప్పుడు అవి కూడా నేను తెచ్చేసుకొని పెట్టుకుంటాను. ఇంకొంచెం లెమన్ కూడా స్క్వీజ్ చేసేసుకొని, ఇంకా దీంట్లో నేను మొత్తము స్టఫ్ చేసుకుంటున్నాను. దీంట్లో మనం స్టఫ్ చేసుకుంటే చాలా టేస్ట్‌గా చాలా బావుంటదండి. అంటే అంత స్పైసీగా ఉండదు. మనం ఆ స్టఫింగ్‌తో తింటే డిఫరెంట్ టేస్ట్ కూడా వచ్చేస్తదనమాట మిర్చీస్‌కి. మీరు కాస్కోలో మీరు నెక్స్ట్ అంటే ఎప్పుడైనా థాంక్స్ గివింగ్ డే టైంలో ట్రై చేయండి పీనట్ ఆయిల్. చాలా పెద్ద క్యానే మనకు దొరుకుతదనమాట. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి అంత తెచ్చుకోవడానికి. టేస్ట్ మాత్రం చాలా యమ్మీగా చాలా బావుంటది. దాంతో మనము నాన్ వెజ్ కర్రీస్, బిర్యానీస్ చేస్తే చాలా బావుంటది. పీనట్ ఆయిల్ చాలా మంచిది కదండీ! ఇలా మొత్తం అన్నీ నేను స్టఫ్ చేసేసుకొని పెట్టుకున్నాను మిర్చి అన్నీ. ఇప్పుడింకా బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాము. స్టఫింగ్ కోసం ఆనియన్ కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు బ్యాటర్‌కి నేను ఒక 2 కప్స్ ఆఫ్ శనగపిండి బేసన్ తీసుకున్నాను. మనము నార్మల్‌గా బజ్జీల పిండిని కలుపుకున్నట్టు కలుపుకుంటే సరిపోతుందనమాట. ఈ బేసన్‌ని. దీంట్లో నేనింకా తగినంత సాల్ట్, తర్వాత బేకింగ్ సోడా కూడా వేసేసి, ఇంకా నేను అది బేకింగ్ సోడా అనమాట. ఒక హాఫ్ టీ స్పూన్ ఏసాను. ఇలా మొత్తము బాగా కలుపుకొని, ఇంకా మంచిగా మనం ఇప్పుడు చేత్తోనే కలుపుకుంటే చాలా బాగొస్తాయి. ఇట్లా ఉండలు లేకుండా మొత్తం బ్యాటర్‌ని బాగా కలుపుకోవాలనమాట. కలుపుకొని ఇంకా దీన్ని స్టఫ్ చేసిన మిర్చీలని మనం ఇందులో డిప్ చేసి వేసేయడమే. చాలా టేస్టీగా మాత్రం చాలా బావుందండి. ఎందుకంటే స్టఫింగ్ తోటి నేను అనుకున్న నార్మల్‌గా చేసిన వాటికన్నా దీనికి చాలా డిఫరెంట్ ఉంది. చాలా డిఫరెన్స్ కనిపించింది. ఇప్పుడు బ్యాటర్ మొత్తం రెడీ అయింది. ఇప్పుడు మనం ఇంకా మిర్చీలని వేసేసుకోవడమే. ఇప్పుడు చూడండి ఇలా డిప్ చేసుకొని వేసేసుకుందాం. వేసేసుకొని మధ్యలో మిర్చిని కొంచెం కట్ చేయాలనమాట. కట్ చేస్తే ఇంకా సరిపోతుంది. బావుంటది.
ఇలా మంచిగా స్టఫ్ చేసి ఇలా చేసిన మిర్చిని ఇలా మొత్తం డిప్ చేసేసేసుకొని కొంచెము మనము ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం కట్ చేసుకుంటే మనకి లోపల మిర్చి అనేది కూడా మంచిగా ఫ్రై అవుతుందనమాట. ఇలా ఎప్పుడైనా వెదర్ చాలా కూల్‌గా ఉన్నప్పుడు మోస్ట్‌లీ మాకిక్కడ ఈస్ట్ సైడ్ ఉంటాము కాబట్టి వింటర్ చాలా పీక్‌గానే ఉంటది. ఇలా ఈవినింగ్ టైంలో టీ విత్ ఇలా మంచి వేడి వేడి బజ్జీలు తింటే ఆ మజానే వేరండి. కానీ ఇది డిఫరెంట్ ప్రాసెస్‌లో చేశాను కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. మీకు గనుక ఇలాంటి ప్రాసెస్‌లో నచ్చితే టేస్ట్ మాత్రం యమ్మీ చాలా బాగుంటది. ఉంది కూడా నేను తినేసి మీకు చెప్తున్నాను. చాలా టేస్టీగా చాలా యమ్మీగా ఉంటది. ట్రై చేసి చూడండి. ఇలా చేసేసుకొని దీన్నేంటంటే వీటిని మళ్ళీ మనము కొంచెము లెమన్ స్టఫింగ్ చేసుకోవాలి. మళ్ళీ దీన్ని కొంచెం ఇట్లా కట్ చేసేసి ఆనియన్, కొత్తిమీర కొంచెం తర్వాత లెమన్ వేసుకొని తింటే చాలా బావుంటదండి. ఎంత యమ్మీ అంటే చాలా సూపర్ ఉంది. మా హస్బెండ్‌కి చాలా బాగా నచ్చింది. చూడండి ఇలా కట్ చేసుకుంటే లోపల ఏంటంటే చెప్పాను గదా! మంచిగా మీకు ఆ లోపల ఉన్న మిర్చి కూడా ఫ్రై అయిపోతదనమాట. ఈ ప్రాసెస్‌లో నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు గనుక నచ్చితే ఇలా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా కూల్‌గా వెదర్ ఉన్నప్పుడు ఇలా బజ్జీలైనా లేకపోతే మిర్చీలు ఇలా విత్ టీతో తీసుకుంటే చాలా మంచిగా అనిపిస్తది కదా! ఇప్పుడు ఇంకా ఫ్రై అయిపోయినాయి. నేను ఇంకా తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు నేను దీన్ని ఎలా స్టఫింగ్ చేస్తానో అది కూడా చూసేయండి. ఇలా బాగా మంచిగా చూడండి బేకింగ్ సోడా వేసాం కాబట్టి ఇలా బాగా మంచిగా ఫ్రై అయ్యాయి కూడా. ఇంకా మిగతాయి కూడా అలా అన్నీ వేసేసుకున్నాను నేను. ఇంకా మా హస్బెండ్‌కైతే ఇలా స్టఫింగ్‌తో చేసినవి చాలా 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 బాగా నచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి మీకు గనుక నచ్చితే. పర్ఫెక్ట్‌గా అంటే పిండిని పర్ఫెక్ట్‌గా కలపాలండి. తర్వాత ఏంటంటే పర్ఫెక్ట్‌గా తగినంత బేకింగ్ సోడా పౌడర్ కాదు. సోడా వేసేసుకుంటే ఇంకా మనకి ఆహ్, మంచిగా పొంగుతాయన్నమాట ఇవి మిర్చి అనేది. ఇంకా ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత నేను ఇంకా మీకు స్టఫింగ్ ఎలా చేశానో చూపిస్తాను. ఇవి కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి. ఇంకా తీసేసుకొని ఇంకా నేను స్టఫింగ్ చేస్తాను. ఇప్పుడు చూడండి మధ్యలో కట్ చేసుకున్న తర్వాత కొంచెం లెమన్ వేసేసుకొని దాంట్లో స్టఫింగ్‌గా నేను ఆనియను తర్వాత కొత్తిమీరని చిన్న చిన్న కట్ చేసుకొని పెట్టుకుని అది కూడా వేసుకున్నాను. మీరు కావాలంటే చాట్ మసాలా కూడా వేసుకోండి. ఇంకా టేస్ట్ బావుంటది. సేమ్ లైక్ మనము బయట తింటాం కదా! సేమ్ అలాంటి టేస్టే వచ్చిందనమాట. ట్రై చేసి చూడండి మీకు గనుక ఇలాంటి ప్రాసెస్‌లో నచ్చితే. కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇలా అన్నీ ఇలా స్టఫింగ్ చేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఇంకా యమ్మీ టేస్టీ అయిన మిర్చి బజ్జీ రెడీ అయిపోయినట్టే. మీకు గనుక ఈ వీడియో నచ్చితే మీరు ఇలాంటి ప్రాసెస్‌లో మీరు కూడా మిర్చి బజ్జీ చేయాలంటే మీరు ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు గనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఇంకా ఇప్పటి నుంచి నేను చాలా కంటిన్యూయస్‌గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోలు కావాలని అనుకుంటున్నారో ప్లీజ్ నాకు మెన్షన్ చేయండి. చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా కనిపిస్తుందో. నన్ను ఇంకా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వాలనుకుంటే రష్మిక వ్లాగ్స్ ఫ్రమ్ యూఎస్ఏ అని ఫాలో అవ్వండి. ఓకేనా బాయ్ టేక్ కేర్. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.